గుడ్ మార్నింగ్. సో బ్రేకర్స్ గురించి చూస్తే మనం డిస్కమ్లో 99% ఆఫ్ ది బ్రేకర్స్ అన్ని వ్యాక్యూమ్ సర్క్యూట్ బ్రేకర్సే. కొద్దిగా ఇండోర్ సబ్ స్టేషన్స్ లో SF6 బ్రేకర్స్ ఉన్నాయి. సో వ్యాక్యూమ్ సర్క్యూట్ బ్రేకర్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి వీటి గురించి మనం చూద్దాం. సర్క్యూట్ బ్రేకర్ ని చూసినప్పుడు ముందు ఆ బ్రేకర్ ప్యానెల్లో ట్రిప్ సర్క్యూట్ హెల్దీ అనే బల్బ్ ఉంటుంది. దానికి ఒక పుష్ బటన్, అంటే ఆ పుష్ బటన్ నొక్కితే ట్రిప్ సర్క్యూట్ హెల్దీ బల్బ్ వెలగాలి. ట్రిప్ సర్క్యూట్ బల్బు వెలుగుతోంది అంటే ట్రిప్ కాయిల్ బాగున్నట్టు, ఆ బ్రైట్నెస్ ని బట్టి బ్యాటరీ కూడా బాగున్నట్టు చెప్పొచ్చు. రెండోది ట్రిప్ కాయిల్ బాగున్నట్టు, సర్క్యూట్ కూడా బాగున్నట్టు. అంటే ఇన్ కేస్ ఆఫ్ ఫాల్ట్ సర్క్యూట్ బ్రేకర్ ట్రిప్ అవుతుందని నమ్మకం అనమాట. కనుక షిఫ్ట్ కి ఒక్కసారి సర్క్యూట్ బ్రేకర్ లో ఉన్న ట్రిప్ సర్క్యూట్ హెల్దీ బల్బు పుష్ బటన్ నొక్కి చెక్ చేసుకోవాలి. అక్కడ వస్తుంది. షిఫ్ట్ కి ఒకసారి చెక్ చేసుకుంటే చాలు. ఇప్పుడు లేటెస్ట్ గా కొన్ని బ్రేకర్ ప్యానల్స్ మీద పుష్ బటన్ లేకుండా డైరెక్ట్ చేసే వస్తున్నాయి. అంటే కంటిన్యూస్ గా బల్బ్ వెలుగుతూనే ఉంటుంది. అంటే అది చూస్తుంటే సరిపోతుంది. కంటిన్యూస్ గా బల్బ్ వెలుగుతుందంటే ట్రిప్ సర్క్యూట్ బాగున్నట్టు. ట్రిప్ సర్క్యూట్ బాగుంది అంటే బ్రేకర్ ఫాల్ట్ వచ్చినప్పుడు ట్రిప్ అవుతుంది అన్నమాట. అది చెక్ చేసుకోవాలి. తర్వాత బ్రేకర్కి మనం ప్రొటెక్షన్ పెట్టుకున్నది 3OL 1EL అని పెట్టుకున్నాం. ఎప్పుడైనా సరే ఫీడర్ ఫాల్ట్ వచ్చినప్పుడు బ్రేకరు OL EL జనరల్ గా రెండు వస్తాయి. OL EL వచ్చినప్పుడు ఇంకొకసారి కానీ ఇంకొక 2 సార్లు కానీ ట్రై చెయ్యొచ్చు. అంటే ఛార్జ్ చేయడం ట్రై చెయ్యొచ్చు. ఎందుకంటే అది మొమెంటరీ ఫాల్ట్ అయి ఉండవచ్చు అని చెప్పి. చెట్టు తగిలితే EL వచ్చేసి మళ్ళీ చెట్టు వెళ్ళిపోతుంది, ఈలోగా ట్రిప్ అవుతుంది. కాబట్టి మళ్ళీ చెట్టు పైకి వెళ్ళిపోయిన తర్వాత ఛార్జ్ చేస్తే ఓకే అవుతుంది. కాబట్టి ఇంకొకసారి కానీ 2 సార్లు కానీ మళ్ళీ ఛార్జ్ చెయ్యొచ్చు. దానివల్ల నష్టమేం జరగదు. కానీ 3OL వచ్చి ఎప్పుడైనా EL రాలేదు అంటే 99% అది 3 ఫేజ్ షార్ట్ సర్క్యూట్. 3OL వచ్చి EL రాకపోతే 3 ఫేజ్ షార్ట్ సర్క్యూట్. కనుక అటువంటి కండిషన్ లో ఇంకొకసారి బ్రేకర్ ని ఛార్జ్ చేయకూడదు. డైరెక్ట్ గా బ్రేక్ డౌన్ డిక్లేర్ చేసేయడమే. కనుక బ్రేకర్ ఎన్నిసార్లు ఛార్జ్ చేయాలనేది ఆ ఇండికేషన్స్ ని బట్టి మనం జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ బ్రేకర్ పర్ఫెక్ట్ గా ట్రిప్ అవ్వాలంటే ముందు బ్యాటరీ వోల్టేజ్ బాగుండాలి. నార్మల్ గా మనం అవుట్డోర్ సబ్ స్టేషన్స్ లో వాడే బ్యాటరీ ఛార్జర్ 24 వోల్ట్స్ బ్యాటరీ ఛార్జర్. అది 40 ఆంపియర్ అవర్స్, అంటే చాలా తక్కువ. అందుకే మనం ఏం చేస్తామంటే సబ్ స్టేషన్ లో ఒక అరడగను బ్యాటరీ ఛార్జెస్ పెట్టుకుంటాం 24 వోల్ట్స్వి. ఆ వోల్టేజ్ గంటకి చూస్తూ వోల్టేజ్ పడకుండా చూడాలి. బిలో 20 వోల్ట్స్ రాకుండా చూడాలి. వోల్టేజ్ పడిపోతుంది అంటే అప్పుడు మనం ఏం చేయాలంటే ఫ్లోట్ బూస్ట్ అని 2 ఉంటాయి అక్కడ స్విచ్. ఆ స్విచ్ ని బూస్ట్ ఛార్జ్ లో వేయాలి. వేసి ఒక 2-3 గంటల తర్వాత మళ్ళీ వోల్టేజ్ ఇంప్రూవ్ అవుతుంది. మళ్ళీ బూస్ట్ ఛార్జ్ నుంచి మళ్ళీ ఫ్లోట్ ఛార్జ్ లోకి వేసేసుకోవాలి. వేసేసుకుంటే నార్మల్ వోల్టేజ్ లో ఉన్నప్పుడు బ్యాటరీ బాగున్నట్టు. సో ఫాల్ట్ వచ్చినప్పుడు ఫీడర్ ట్రిప్ అవుతుంది అని అర్థం. ఇండోర్ సబ్ స్టేషన్స్ ఉన్నాయి చాలా చోట్ల. ఇండోర్ సబ్ స్టేషన్స్ లో 24 వోల్ట్స్ బ్యాటరీస్ లేవు. ఎందుకంటే 24 వోల్ట్స్ బ్యాటరీస్ అయితే ఒక అరడగన ఎన్ని పెట్టాలి, ఇండోర్ లో అన్ని పెట్టడం కష్టం. కాబట్టి 220 వోల్ట్స్ బ్యాటరీ ఛార్జర్ హయ్యర్ కెపాసిటీ పెట్టుకున్నాం. సో అక్కడ 220 వోల్ట్స్ అక్కడ కూడా ఫ్లోట్ బూస్ట్ ఉంటుంది. సో నార్మల్ గా ఫ్లోట్ లో పెట్టుకొని వోల్టేజ్ పడిపోతుందని అనిపిస్తే అప్పుడు బూస్ట్ ఛార్జర్ పెట్టుకొని 1 అవర్ 2 అవర్స్ అయిన తర్వాత వోల్టేజ్ బూస్ట్ అయిన తర్వాత మళ్ళీ ఫ్లోట్ ఛార్జ్ లో పెట్టేసుకోవాలి. కనుక బ్యాటరీ ఛార్జర్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి రెగ్యులర్ గా దాని వోల్టేజ్ ని చెక్ చేసుకుంటుండాలి. బ్రేకరు 3 ఫేజులు ఓపెన్ అవుతున్నాయా లేదా 3 ఫేజులు అంటే 3 లింబులు ఓపెన్ అవుతున్నాయా, 3 క్లోజ్ అవుతున్నాయా లేదా అనేది నార్మల్ గా MRT ప్రొటెక్షన్ వాళ్ళు చెక్ చేస్తారు. మనం కూడా ఆపరేషన్ వాళ్ళు కూడా చెయ్యాలనుకుంటే చెయ్యొచ్చు. బ్రేకర్ ని ఆఫ్ చేసి అటు ఇటు ఐసోలేట్ చేసి పెట్టేసుకొని క్లోజ్ లో పెట్టి మెగ్గర్ ని పైన కింద కనెక్ట్ చేస్తే 0 వస్తే క్లోజ్ లో ఉన్నట్టు, ఇన్ఫినిటీ వస్తే ఓపెన్ లో ఉన్నట్టు. అది ఆపరేషన్ వాళ్ళు కూడా చెక్ చేసుకోవచ్చు మెగ్గర్ తో. లేదు MRT వాళ్ళని చెక్ చేయమంటే MRT వాళ్ళు చెక్ చేస్తారు. MRT వాళ్ళు ఓపెన్ క్లోజ్ ఒకటే కాకుండా వాళ్ళ దగ్గర టైమర్ ఉంటే ఎంత టైంలో ఓపెన్ అవుతుంది, ఎంత టైంలో క్లోజ్ అవుతుంది కూడా చూస్తారు. జనరల్ గా టైమర్స్ డిస్కమ్ లో లేవనుకుంటా.
ఒకవేళ ఉంటే టైమర్తో కూడా బ్రేకర్ యొక్క ఆపరేషన్ కండిషన్స్ చూసుకోవచ్చు. నెక్స్ట్ సిటీ, బ్రేకర్ పక్కనే సిటీ ఉంటుంది కాబట్టి ఆ సిటీ దగ్గర చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే సిటీ ఒక రకంగా చెప్పాలంటే వీక్ లింక్ ఇన్ ది సిస్టమ్. సిటీ ఈజ్ ది వీక్ లింక్ ఇన్ ది సిస్టమ్ కనుక సిటీలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఏంటంటే ముఖ్యంగా సిటీ సెకండరీ ఓపెన్ అవ్వకూడదు. సిటీలో 2 కోర్లు ఉండొచ్చు, 3 కోర్లు ఉండొచ్చు. 2 కోర్లు ఉంటే ఒకటి ఓఎల్ ఈఎల్, రెండోది మీటరింగ్ కి వాడుకుంటాం. మూడోది ఉందంటే మనం డిఫరెన్షియల్ రిలేకి వాడుకుంటాం. సో డిఫరెన్షియల్ రిలే 8 MVA కానీ అబవ్ ఉంటే డిఫరెన్షియల్ రిలే పెట్టమన్నారు. అప్పుడు 3 కోర్స్ ఉన్న సిటీని వాడుకోవాలి. సో 2 ఉంటే ఒకటి మీటరింగ్ కి, రెండోది ఓఎల్ఈఎల్ కి వాడుకుంటాం. సెకండరీ సర్క్యూట్ ఓపెన్ అవ్వకూడదు సిటీకి. అంటే ఈ సెకండరీ సర్క్యూట్ మీటరింగ్ దగ్గర ఏమో యామ్మీటర్, ఎనర్జీ మీటర్ దగ్గర కనెక్ట్ అయి ఉంటే సిరీస్ లో ఉంటాయి అవి. రెండోది ప్రొటెక్షన్ కోర్ రిలే దగ్గరికి వెళ్ళి ఉంటుంది. కనుక రిలే దగ్గర కానీ, యామ్మీటర్ దగ్గర కానీ, ఎనర్జీ మీటర్ దగ్గర కానీ ఏ వైర్లు ఓపెన్ చేయడం అట్లాంటివి చేయకూడదు. ఓపెన్ చేస్తున్నామంటే సిటీని సెకండరీని ఓపెన్ చేస్తున్నట్టే లెక్క. సిటీ సెకండరీ ఓపెన్ అయితే సిటీ బ్లాస్ట్ అవుతుంది. కనుక సిటీ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. అసలు వైర్లు మిడిల్ చేయకూడదు ఆపరేషన్ లో. ఏదైనా సిటీ రేషియో చేంజ్ చేయాలంటే కూడా ఆపరేషన్ వాళ్ళు చేయకూడదు. సిటీ రేషియో చేంజ్ చేయాలంటే ఎంఆర్టీ వాళ్ళు వచ్చి సిటీ రేషియో మార్చి, వన్స్ సిటీ సెకండరీ మార్చినప్పుడు ప్రైమరీ ఇంజెక్షన్ టెస్ట్ చేయవలసిందే. సో అది ప్రొటెక్షన్ వాళ్ళు చేస్తారు కాబట్టి సిటీ రేషియో మార్చాలంటే ప్రొటెక్షన్ వాళ్ళ చేతే మార్చాలి. కానీ మనకు తెలుసు కదా అని మనం ఆపరేషన్ వాళ్ళు ఎట్టి పరిస్థితులు చేయకూడదు. సో సిటీ దగ్గర ఆ జాగ్రత్తలు తీసుకోవాలి. రెండోది ప్రైమరీ అంటే పైన ట్యాంక్, సిటీ పైన ట్యాంక్ ఉంటుంది. ఆ ట్యాంక్